ఒక విద్యా సంస్థ అంకిత భావంతో పనిచేసినప్పుడే అక్కడ విద్యార్థులు ఉన్నత పౌరులవుతారు. అలాంటి తిరుగులేని భరోసా తల్లిదండ్రులకు అందిస్తుంది విద్యా వికాస్. నిన్న ఐఐటి నేడు ఎంసెట్ లో గర్వించదగ్గ ర్యాంకులు సాధించింది విద్యా వికాస్. మీ పిల్లల బంగారు భవిష్యత్తుకై నేడే విద్యా వికాస్ ను ఎంచుకోండి. విద్యా వికాస్ విద్యా సంస్థలు జంగారెడ్డిగూడెం. ఈ న్యూస్ బులెటిన్ మీకు అందిస్తున్న వారు సురక్షితమైన మీ ప్రయాణానికి భరోసా అందించే భాస్కర్ ట్రావెల్స్ జంగారెడ్డిగూడెం. ఫ్లైట్, ట్రైన్, బస్ టికెట్లు, నూతన పాన్ కార్డ్, పాస్పోర్ట్ దరఖాస్తు కోసం భాస్కర్ ట్రావెల్స్ ను సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు స్మార్ట్ టీవీ న్యూస్. కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన మాట తప్పిందని ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ వైఎస్ఆర్సీపీ వెన్నుపోటు దినం కార్యక్రమం నిర్వహించగా సీఎం చంద్రబాబు ఆధ్వర్యంలో రాష్ట్రంలో సుపరిపాలన కొనసాగుతుందంటూ కూటమి నాయకులు సంబరాలకు పిలుపునిచ్చారు. ఏలూరు జిల్లా చింతలపూడి నియోజకవర్గంలోని చింతలపూడిలో బుధవారం వెన్నుపోటు దినం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు జంగారెడ్డిగూడెం పట్టణం నుంచి వైఎస్ఆర్సీపీ శ్రేణులు పెద్ద ఎత్తున చింతలపూడికి తరలి వెళ్లారు. ఏడాదంతా సీఎం చంద్రబాబు ప్రజలను వెన్నుపోటు పొడుస్తూనే పాలన సాగించారని వైఎస్ఆర్సీపీ మండిపడింది. టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది గడుస్తున్నా ఏ ఒక్క హామీలు అమలు చెయ్యలేదని నిలదీశారు. సూపర్ 6 అంటూ ఊదరగొట్టి ప్రజలను మభ్యపెట్టి గెలుపొందారని, ఆ తరువాత ఏ పథకాలు అమలు చేయకుండా దగా చేసన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ బత్తిన లక్ష్మి, మున్సిపల్ వైస్ చైర్మన్ ముప్పిడి వీరాంజనేయులు, రాష్ట్ర నాయకులు బీవీఆర్ చౌదరి, కౌన్సిలర్ అచ్యుతరామయ్య, ముప్పిడి అంజీ, బత్తిన చిన్న, పాములపర్తి శ్రీను, ఇతర నాయకులు పాల్గొన్నారు. ఇక చింతలపూడిలో నిర్వహించిన వెన్నుపోటు దినం కార్యక్రమంలో నియోజకవర్గ ఇన్ఛార్జి నాయకులు కంభం విజయరాజు పాల్గొన్నారు. గడిచిన 5 ఏళ్ల పాలనలో ఇచ్చిన హామీలను నెరవేర్చిన ఏకైక నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని అన్నారు. పథకాలను సక్రమంగా అమలు చేసి తమ నాయకుడు జగన్ ఎంతోమంది నాయకులకు ఆదర్శంగా నిలిచాడన్నారు. ప్రజలకిచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం తక్షణమే నెరవేర్చాలని ఆయన డిమాండ్ చేశారు. మాట్లాడడానికి, వీడియో కాల్ చేయడానికి, ఫోటోస్ తీసుకోవడానికి ఇవన్నీ ఫీచర్స్ ఉన్న ఫోన్ మీ బడ్జెట్ లో కావాలంటే మీరు విజిట్ చేయాల్సిన ప్లేస్ సింహాద్రి మొబైల్ వరల్డ్, బోసుబొమ్మ సెంటర్, మసీదు ఎదురుగా, జంగారెడ్డిగూడెం. ఈరోజు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు వెన్నుపోటు దినం కార్యక్రమాన్ని రాష్ట్రమంతా ప్రతి నియోజకవర్గంలోనూ చేసే కార్యక్రమంలో ఈరోజు జంగారెడ్డిగూడెంలో మా నాయకులందరూ ఇక్కడ విచ్చేసినందుకు కృతజ్ఞతలు. అలాగే వెన్నుపోటు దినానికి సంబంధించి ఏదైతే మీరు ప్రజలకు హామీలు ఇచ్చారో సూపర్ 6 అని, ఆ హామీలను నెరవేర్చమని మేము అడుగుతున్నాం తప్పించి మేమేదో ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు. మీరు ఇచ్చిన హామీని ప్రజలకు నెరవేర్చండి అంతే అడుగుతున్నాం. కానీ మీరు ఆ రోజున హామీలు ఇచ్చి ఈ రోజు నా దగ్గర డబ్బులు లేవు, ఖజానా ఖాళీ, ఇలా అని ఎన్నో మాయ మాటలు చెప్తూ ఉన్నారు. అది కుదరదు అనేది మా జగన్మోహన్ రెడ్డి గారిని చూసి నేర్చుకోవాలా. నారా చంద్రబాబు నాయుడు గారు అది చేస్తాను ఇది చేస్తానన్నారు కానీ ఏమీ చేయలేదు. మన జగన్మోహన్ రెడ్డి గారు మాటిస్తే మడం తిప్పరు, అది చేస్తేనే చెప్తారు కదండి. కానీ చంద్రబాబు నాయుడు గారు జనాలను మోసం చేసి అది చేస్తాను ఇది చేస్తానన్నారు కానీ ఏమీ చేయలేదు. ఆయన చేసేదంతా మోసమే, జనాలు మోసం చేసి గెలిచారు ఆయన. అది చాలా తప్పది. రేషన్ బళ్ళ మీద రేషన్ తెచ్చుకునే పోసేవాళ్ళని కూడా వాళ్ళ పొట్టలు కొట్టారు. ఈ రోజున కూలి పని చేసుకునే వాళ్ళు లైన్లో నుంచి తెచ్చుకోవాలంటే చాలా కష్టం. వాళ్ళ బియ్యం వాళ్ళని కూడా చాలా ఇబ్బంది పెడుతున్నారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఎలాంటి పనులు చేస్తున్నారు. మళ్ళీ మా జగన్మోహన్ రెడ్డి గారే వస్తారు. వెన్నుపోటు దినం అనే దాన్ని ఎందుకు ప్రకటించామనేది ఈ రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. ఈ రోజున హామీలు ఇచ్చి మరి నెరవేర్చకుండా సూపర్ 6 హామీలు ఇచ్చారు. ఆ సూపర్ 6 హామీలో ఒక పెన్షన్ మాత్రమే పెంచారు. కనవాది గ్యాస్ బండ్లు అని చెప్పి అన్నారు కానీ ఎవరికి కూడా ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలకు ఎవరికి కూడా అతి కొద్ది మందికి ఒక 20% మందికే పడింది. దానికి మేము ఇంటింటికి 3 సిలిండర్లు ఇచ్చామని చెప్పి చెప్పుకోవడం జరుగుతూ ఉంది. అలాగే ఇంకో పథకం మన అన్నా క్యాంటీన్లు అనేది కూడా ఈ జంగారెడ్డిగూడెం పట్టణ ప్రజలు 50,000 మంది ఉంటే అందులో 150-200 మందికి భోజనం పెట్టి మేము అన్నా క్యాంటీన్ ద్వారా పేద ప్రజలందరూ కూడా
మేము ఆహారం ఇచ్చి వాళ్ళని ఆదుకున్నామని చెప్పి చెప్తా ఉన్నారు. ఇవన్నీ కూడా మోసపూరిత హామీలు. చంద్రబాబు నాయుడు అంత అసమర్థ పాలన మేము ఎప్పుడు చూడలేదు కూడా. 2014 ఇలా హామీలు ఇచ్చి నెగ్గాడు. లాస్ట్లో ఒక పశువు కుంకుమ అని చెప్పి ఏసీ ప్రజలందరూ కూడా ఆయన్ని చెంపదెబ్బ కొట్టారు. అలాగే ఈ 2024లో నెగ్గిన తర్వాత కూటమి ప్రభుత్వం చేస్తున్న ఈ అరాచకాలని, ఈ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అన్ని కూడా రాబోయే రోజుల్లో ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. దాడులు, చిన్నపిల్లల మీద రేపులు, ప్రశ్నిస్తానన్న వాళ్ళు ప్రశ్నించకుండా ఎక్కడికో పోయారు. కానీ చంద్రబాబు నాయుడు, ఈ లోకేష్ అనే ఇద్దరు కూడా ఈ రాష్ట్రాన్ని అగమ్య గోచరంగా మార్చి ఈ రాష్ట్ర ప్రజలకి ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ప్రజలందరినీ కూడా మోసగించారు. అందువల్ల ఈ రోజు మేము ఎన్నిపోటు దినంగా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించారు.